హారిక ఆ గా మెరూన్ కలర్ అంగి ఏడ పెట్టినావు? బిల్డింగ్ మీద ఉల్లారేసిందే. అరే గా బిల్డింగ్ మీద ఎవరారేమనరే గాడుపు కొట్టకపోదా అని మున్ననే కొనుక్కున్నా కొత్తది. ఆగో గంట పనికి రాబడితేవేంది? వానకాలమేనాయే బట్టలు ఉల్లారతలేవు. ఇలా మంచిగా ఎండ కొడుతుందని బిల్డింగ్ మీద ఉల్లారేసిన. పోయి తెచ్చుకుంటే ఏమైతుంది ఒక్క అడుగు? ఆ అంగికేమన్నా కావాలి? నీ చీరలు ఒక్కటి కూడా ఉంచా. ఉంచకు, మళ్ళా కొనిచ్చేది నువ్వేనాయే. నీ అవ్వ నీతో నగ్నోళ్ళు ఎందుకే పోతది. రాణి 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 ఈ బొట్టు పెట్టుకున్నా కుంకుమ దొరుకుతలేదు. ఇక్కడే ఉండే నీకైతే ఏది కనబడది? చూస్తే కదా కనబడేది. రాణి కొంచెం ఛాయ్ తీసుకురా పో, తాగి పొలం కాడికి పోయేస్తా. చాయ్ ఎందుకు? ఇంతంతా ఉప్మా ఊసిత్తా తినిపో. అబ్బా ఇప్పుడు అవన్నీ వద్దు కానీ పొలం కాడ ఇక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. రేపు నాట్లేంచేది ఉన్నది. ఛాయ్ పట్టుకురా, తొందర రాగి వెళ్ళిపోతా. సరే. ఛాయలు అని రోజుకు 10 ఛాయలు తాగుతావు. ఆ ఛాయలు మానేయచ్చు కదా. అవసరమైతే నిన్ను వదిలేస్తా కానీ ఈ ఛాయ్ అయితే బంద్ చేస్తానా కాబట్టి నన్ను వదిలేస్తే నీకు ఛాయ్ వల్ల చేయాలి. అందుకే కదా నిన్ను వదిలేయకుండా భరిస్తాను. అవును, రేపు నాట్లేసేది ఉన్నది. ఇప్పుడు కైకిలోళ్ళందరినీ మాట్లాడిండా లేదా? తమ్ముడు, అమ్మా, రేపు నాట్ల పని ఉన్నది కదా, కైకిలోళ్ళందరినీ మాట్లాడినావా లేదా? అన్న ఇక్కడ ఎవరు దొరుకుతారు? ఎవరు దొరుకుతలేరు. ఈ దొరికిన వాళ్ళు ఏమో 500-600 అడుగుతారు. వీళ్ళు కాదు కానీ ఇంకా ఒరిస్తోళ్ళని మాట్లాడిన వాళ్ళు 200 ఖర్చు చేసిపోతారట. సరే తీరా, ఎవరైతే మనకి ఈ నాట అయిపోతే ఇంత పని అనేది తిరుగుతుంది. అన్న నార ఎదవడ్డది, మందు చల్లకపోతే నారు పక్కటట్లే. ఇంకో ముచ్చట్లే, మోటార్ కూడా ఖరాబ్ అయింది. నీళ్ళు అందకపోతే మడి కూడా ఎండిపోయేటట్టున్నది. మోటార్ ఖరాబ్ అయింది, మడికి నీళ్ళు అందకపోతే మడి ఎండిపోయేటట్టున్నది. అన్న నారంత ఎర్రబడ్డది. ఏంది మోటార్ ఖరాబ్ అయింది? ఇప్పుడు నాటేసిన తర్వాత నీళ్లు పెట్టకపోతే పొలం అంతా ఎండిపోతుంది కాదరా, మళ్ళా ఖర్చు పడ్డది. ఇప్పుడు ఏం చేసేది? ఏం కథ? ఇంట్లోనేమో ₹1 లేకపోతే. అయ్యో నీకు చెప్పుడు మర్చిపోయినయ్యా, చిట్టి డబ్బులు కట్టాలి. మొన్నటిసారి లేట్ అయినందుకే గ్రూపులు అందరూ గునిగిర్రు. ఈసారి కట్టలేదనుకో ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడతారయ్యా. ఏంటిది? చిట్టి డబ్బులా? మొన్ననే కడితే కాదు, మళ్ళీ అప్పుడే నెల వచ్చిందా? అక్క, బట్టలు విండుదామంటే సరుపున్న సబ్బులు అయిపోయినాయి. ఇంట్లో వంట సామాను కూడా మొత్తం అయిపోయింది అక్క, ఏం లేదు. తెద్దాం తీయి. ఏందిరా అన్నీ ఒకటేసారి మీద పడ్డట్టు వచ్చినాయి. ఎన్నాళ్ళు ఇది కరువు అయింది ఈసారి. ఎట్లా చేయాలనో ఇంకా అతను ఏం మనసు పడతలేదురా. ఏమయ్యా, ఒక 2-3 లక్షలు ఎవరైనా అడగకపోయినావు? అన్ని సర్దుకపోతే. నిజమేనే, ఇప్పుడు అందరికి పొలాల పనులేనే, ఎవరు ఇస్తారు చెప్పు? అయినా పోయినసారి పంట నష్టపోతే ఆ అప్పు అట్లనే ఉండేది. మళ్ళా కొత్తగా అప్పు తీసుకొస్తే ఇవన్నీ ఎట్లా తీరుతాను చెప్పు? అన్ని కాలాలు ఒక తిరిగి ఉంటాయా అండి? ఈసారి దేవుడు కరుణించి మన పంట కూడా మంచిగా వండుతుంది. ఎవరైనా అడిగి చూడు. ఎవరిస్తారే? ఎవరిని అడగాలి చెప్పు? మనోళ్ళనైతే ఎవరిచ్చేటోళ్ళు లేరు. బావా, మరి మీ చెల్లని అడగరాదు? మన పంట వండినాక ఆమె పైసలు ఆమెకు పుట్టే చెప్పుదాం. అవు, మీ చెల్లెని అడుగు, మనకు గాయంత సాయం చేయరా? అన్న చెల్లెలు బాబు ఫోన్ చేయి. ఫోన్ ఎందుకురా, ఇంటికే పోదాప్ప. చెల్లెను భావం చూసినట్టుంటది, మన పని అయినట్టుంటది. పోదాంపా. సరేపా. ఏమంటావు? అంతే. ఉల్లిగడ్డలని ఖరాబ్ అయినాయి పట్టుకొచ్చిండు కదా, ఎన్ని రోజులు అవుతాయి ఇవి?
అపర్ణ వచ్చినావా? ఏం ఉల్లిగడ్డలు తెచ్చినావు? సగానికంటే ఎక్కువ మొత్తం ఖరాబ్ అయినాయి. ఏ అగ్గు వచ్చినట్టు తీసుకొచ్చిన తీయే. సరే గాని ఇగో ఈ పైసలు ఇంట్లో పెట్టుకో. అగో ఈ పైసలన్నీ ఎక్కడి? కానీ నర్సయ్య మన దగ్గర తీసుకోలేదా అనే ఆ పైసలు అయ్యాలి ఇచ్చిండు. మిత్తి పైసలు మొత్తం ఇచ్చిండా లేదేమన్నా ఎగ్గొట్టిండా? ఎగ్గొడుతూ ఊకుంటానే ఇల్లుకు తాళం పెడతానా మొత్తం పైసలు ఇచ్చిండు. అవునా? ఇగో నీ గురించి నాకు తెలుసు, నువ్వు నీ డార్లింగ్ కదా. ఇగో ఈ పైసలు నేను బంగారం కొనుక్కుంటా. ఆహా బంగారం కొనుక్కుంటావా? బంగారంలో ఏం లేదు, గడ భూమికి భయాన పెడతానే. భూమి కొంటానవా? సరే అయితే పో ఇంత పెట్టుకో, రేపు పొద్దున పోయి బ్యాంకులో వేసేస్తా. నేను ముఖం కట్టుకుని వస్తా. కడుక్కొని రా, అన్నం పెడతా తిను. సరే. చెల్లే బావా చెల్లే బావా చెల్లే బావా పెద్దన్నా, చిన్నన్నా, పెద్దన్నా, చిన్నన్నా మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాం. చెల్లే నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. బావేడు చెల్లే. అగో బయట ఉన్నాడు. ఓయ్ ఇగో మా అన్నలు వచ్చిండ్రు. ఏందే బాగున్నావా? అంత మంచిది. రాజు మంచుకున్నావా? మంచిగా బావ. కూర్చొని నీళ్ళు ఇట్లా తీసుకొస్తా. బావా పనంతా తీరిందా? నాట్లేసి అయిపోయినాయా? నాట్లు మొన్ననే ఇప్పించినాం. సంత నీళ్ళెవరు? సంతోషం బావా, పెద్ద పనులన్నీ ఊడగొట్టుకున్నావు. సరే గాని ఎందుకు వచ్చిండ్రు? కొంచెం పని ఉండి వచ్చిన బావా. ఏం పని అన్నా? చెల్లె పోయినసారి పంట నష్టపోయినాం, అప్పులైనవి. ఈసారి పొలం పనులు చేసుకుందామంటే చేతిలో రూపాయి బిల్ల లేదు. మీరేమైనా సాయం చేస్తారేమని అడగడానికి వచ్చినాం చెల్లె. మమ్మల్ని ఏం సాయం చేయమంటు? బావా ఒక్క 2 లక్షల రూపాయలు అప్పుగా ఇస్తే పొలం పనులన్నీ పూర్తవుతాయి. పంట చేతికి రాగానే మళ్ళా నీ పైసలు నీకు అప్పచెప్తా బావా. అబ్బా మా దగ్గర ఉన్న పైసలు మా దగ్గర ఒక్క రూపాయి లేవు. అంత మాట నాకు బావా. చెల్లె కొంచెం నువ్వన్నా చెప్పురా చెల్లె. లేవన్నా పైసలు. లేవు నటరాజు. చెల్లె బావా పంట మీరక వెంటనే మీ పైసలు మీకు ఇస్తాం. జర సాయం కూడా వచ్చినాం కాదన్న గురి బావ. అవునే మన దగ్గర ఉన్నాయిగా పైసలు ఇద్దామా? మన ఏం చెప్తే మిత్తి కూడా ఇయ్యరు, బయట నుంచి తీసుకొస్తానని చెప్పి అట్లయితే మిత్తి ఇస్తారు. సరేనే అట్లయితే అది నటరాజు రాజు మా దగ్గర ఒక్క రూపాయి లేదు. ఇక మీరు ఇంతగానే ఇంటి దాకా వచ్చింది కదా, ఇక మా పాలు అడుగుతాం. కానీ వాళ్ళు మిత్తి పైసలు ఎక్కువ తీసుకుంటారు. పర్వాలేదు బావా, ఇప్పుడు గండం కట్టెక్కాలి, ఎంతైనా పర్లేదు, తప్పదు కదా మరి. సరే నేను పోయి ఆడుకుని వస్తా. ఇగో అలా అన్నం పెట్టు. సరే నేను రాజేష్ దగ్గరకు నరసింహ దగ్గర ఆడుకుని వస్తా. సరే సరే మీరు కూర్చోండి. అన్నం పెడతారా అందరిలో? సరేనా. ఇగో మా చిన్నాపు కొడుకు తిరుపతి గారి దగ్గర ఈ పైసలు అడుక్కొని వచ్చిన. మనకి టైం కట్టాలి. అది మిత్తి 5 రూపాయలు తీసుకుంటాడట. అయ్యో తిరుపతి బావ దగ్గర అక్కచ్చినావు బావా. సరే బావా, పంట అమ్ముడు ఊరితోనే మిత్తితో సహా నీ మాట పోకుండా తీసుకొచ్చి చెప్తా బావా. అన్నా ఆ తిరుపతి వాళ్ళ గురించి అయితే నీకు తెలిసిందే,
వాళ్ళు మాట అంటే మాటే ఇక. నువ్వు బావకు మాట రాకుండా టైంకి అయితే తీసుకొచ్చి అన్న. అయ్యో చెల్లె, అంత మాట అంటే ఏంది? బావకు మాట రానిస్తానా, టైంకు తీసుకొచ్చి కడతా, అది నా బాధ్యత. సరే అన్న. బా చెల్లె, ఏమైనా అర్థం? సరే. అపర్ణ, మంచి పని చేసినవే. నువ్వు చెప్పుట్లనే తిరుపతి గారి దగ్గర పైసలు అడకచ్చి ఇచ్చిన అని చెప్పిన. లేకపోతే మన పైసలే అంటే వాళ్ళు మిత్తే చెప్పుదురు, మనం మిత్తి పైసలు రాకపో. మనం మరి నీ భార్య అంటే ఏమనుకున్నావు? డార్లింగ్. అపర్ణ, మీ అన్నలు పైసలు అడగవా? గిన్నె రోజులే మన దగ్గర తీసుకొని ఇంకిత్తలేరు. అలా అడుగు. పంట నాకు ఇస్తావు, పంట నాకు ఇస్తా అన్నారు, ఇంతవరకు ఒక్క రూపాయి లేదు. చెల్లె ఫోన్ చేస్తుంది, ఏం చెప్పాలో అర్థమైతలేదు. చెల్లె బాగున్నావా చెల్లె? మేము బాగుంటేంది బాగాలేకపోతేంది కానీ పైసలు ఎప్పుడు ఇస్తావు? చెల్లె ఇస్తాంరా, కొంచెం ఇంకో కొన్ని రోజులు ఓపిక. ఆ తిరుపతి ఆగుతలేడన్నా. అయినా మీరు మాట ప్రకారం కట్టాలి కానీ గిన్ని రోజులు చేస్తారా? పైసలు తీసుకున్నప్పుడు కట్టాలన్న తెలియలేదా మీకు? అయ్యో చెల్లె, గంత మాట నాకు చెల్లె, తప్పకుండా ఇస్తా చెల్లె, జర్రంత ఓపిక పట్టు. సరే, పైసలు కట్టకపోతే మాత్రం మీ బావ బాగా కోపానికి వస్తాడు. తెత్తాం, పైసలు తీసుకొని చెప్ప చెప్తాం చెల్లె, జర బావని కోపానికి రాక. ఇస్తారట తీ పైసలు. ఎప్పుడు ఇస్తారే? మిత్తి పైసలు ఇస్తారో ఎగ్గొడతారో? ఇవ్వకపోతే నేనే ఊకుంటానా? ఏమంటుంది అన్న చెల్లె? పైసలు కావాలంటాను, పైసలు కట్టమంటాను, బాధపడుతుంది. ఎట్లనో ఏమో. తమ్మి, ఏం బతుకులు రమ్మన్నాయి. ఈసారన్న పంట చేతికత్తే అప్పులన్నీ తీరుతాయి అనుకుంటే పంట మళ్ళా నష్టపోతుంది. అప్పుల మీద అప్పులాయే. ఈ కాలమేందిరా మనల్ని పగబట్టినట్టు చేయబట్టే. ఊళ్ళే రాజుల లెక్క తిరిగేటోళ్ళం, వాళ్ళని వీళ్ళని పైసలు అనుకొని బతకబడుతుంది. తమ్ముడు, ఏందిరా కోసం? రైతే రాజు అవుతుంది అన్నది పచ్చబద్దమన్న. కాలం గిట్ల పగబట్టాక రైతు రాదు ఎడికెళ్ళవుతాడు చెప్పు. ఏమయ్యా, 4 రోజుల నుండి చూస్తాను మిమ్మల్ని. తింటలేరు, తాగుతలేరు. ఇట్లా ఎందుకు బాధపడుతురయ్యా? బావా, అందరు పొలాలు పోతం చేసుకొని నాట్లేయబట్టే మన పొలం ఎక్కడున్నది గక్కనే ఉన్నది. మనం ఎప్పుడెత్తాం బావా నాట్లు? ఏం నాటేద్దామే, పొలం వేసినప్పుడు అలా అప్ల పాలు కావడుతుంది. పోయినసారి పంట ఎత్తే అట్లా నష్టపోతుంది, ఈసారి పంట ఎత్తే ఇట్లా నష్టపోతుంది. మళ్ళీ నాటేద్దామా అని. అట్లాంటివేంది రాజు? మనం చేసేదే వ్యవసాయమే. అప్పులు తీర్చాలంటే మనం వ్యవసాయం చేస్తేనే కదా అప్పులు తీర్చేది. మరి ఎట్లా తీరుతాం చెప్పు? బావా, ఈసారి మనం అందరం కలిసి పని చేద్దాం. పంట మంచిగా వండుతుంది, అప్పులన్నీ తెంపేద్దాం. ఈ భూమిని నమ్ముకుంటే సర్వం నాశనమైనాం. పంటకు అప్పులు పెరుక్కుంటేనే వేలి. ఇక భూమిలో అడుగు పెట్టేదే లేదు, వ్యవసాయం చేసేదే లేదు. ఏమయ్యా, అట్లా అనకయ్యా. అమ్మ లాంటి భూమి మనని ఎప్పుడు మోసం చేయదు. ఈసారైనా మంచిగా వండించి అప్పులన్నీ తీర్పిద్దాం. నీ పిచ్చి గాని, ఈ భూమిని నమ్ముకొనే ఇంతగానో అప్పుల పాలైనాం. ఇంకా నమ్మమంటవేంది? వద్దు, ఈ భూమిని నమ్మను. ఈ భూమిని అమ్ముకొని మనం బాగుపడదాం. అమ్ముకుందాం. అయ్యో, ఉన్న భూమి అమ్మితే ఎట్లా బతుకుతామయ్యా? వదినే,
ఎట్లో తీరు బతుకుదాం బదిలే. భూమిని నమ్ముకుంటే ఎక్కడున్న అప్పులు అక్కడనే ఉండే. చెల్లెకేమో పైసలు ఇవ్వాలి, అదేమో ఫోన్ల మీద ఫోన్లు ఎత్తుంది. ఏం చెప్పాలో అర్థం కాక ఫోన్ కూడా లిఫ్ట్ ఎత్తలేదు. చూడబుట్టిన దాని దగ్గర అప్పు తీసుకొచ్చుకొని ఇంతవరకు ఒక్క రూపాయి కట్టకపోతే మా చెల్లెకు మా బావకు మా ముఖాలు ఎట్లా చూసుకోమంటావు చెప్పు? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటది ఇక? ఏమయ్యా మీరు బాధపడితే మేము చూడలేం. మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయరు. ఏదో కూలో నాలో చేసుకుని అయినా బ్రతుకుదాం. అన్న ఆ భూమి అమ్మేద్దామే, వచ్చిన పైసలతోటి ఉన్న అప్పులన్నీ కట్టేద్దాం. తర్వాత ఎట్లయితే అట్లా అవుతుంది. తమ్మి, భూమి అమ్మిన పైసలతో అందరు బాకీలు కట్టినాం. ఇక చెల్లెకి ఇవ్వాల్సిన పైసలల్లా అసలు ఉన్నది కానీ మిత్తి పైసలు లేవు తమ్మి. మా బాధ ఏమన్నా అంటాడంటావా? అన్న మితి పైసలు తక్కువ పడ్డాయని బాగా ఫోన్ చేసి చెప్పాం. సరే పట్టుకో. హలో బా, నమస్తే. నమస్తే. బా, నువ్వు ఇచ్చిన పైసలు అసలు రెడీ అయినాయి బా. కొంచెం మిత్తి పైసలు తక్కువ పడుతున్నాయి. ఏంది మిత్తి పైసలు తక్కువ పడ్డాయా? ఇగో నటరాజు, అవి మా తిరుపతి గారి దగ్గర అక్కచ్చినాయి. వాడు మిత్తి పైసలు లేకపోతే ఊకోడు. అయ్యో బా, కొంచెం చెప్పి చూడు రాదు. వాడు ఇన్నాడు పైసలు లేకపోతే. మీరు మిత్తి పైసలు తీసుకున్నారు రారి. సరే బా. సరే అమ్మా, మిత్తి పైసలు ఏమంటారా? మీరు మిత్తి పైసలు ఇచ్చేదాకా అసలు పైసలు తీసుకోండి. ఏమన్నాడు? ఇంటలేడు. మిత్తి పైసలు తప్పకుండా కట్టాలంటాడు. ఆ తిరుపతి అస్సలు ఆగదట. ఏం చేద్దాం మరి? ఆ తిరుపతి అన్నతోటి మనమే మాట్లాడి చూద్దాం. అన్న వైనానే కూడా నిజమే అన్న. ఆ తిరుపతి బావ దగ్గరకు పోయి మనమే బతిలు ఆడుకుందాం. మిత్తి పైసల కోసం ఆగమని. సరేరా, మనం కూడా పోయి ఆ తిరుపతి బావని బదిలాడుకున్నట్టు ఉంటుంది. అట్నే చెల్లెను బావని చూసి పైసలు కూడా అప్ప చెప్పినట్టు ఉంటుంది. పోదాం పాలి. సరే. తిరుపతి బా, తిరుపతి బా, లేవానే? బావా అక్క గిట వచ్చారు, నాతో ఏమన్నా పని పడ్డదా? అంత మంచిదే కదా? అవును బా, నీతో నీ పని పడే వచ్చినాం. చెప్పు బావా, నాతో ఏం పని పడ్డది? అదే బావా, నువ్వు ఇచ్చిన అప్పు పైసలు అసలు రెడీ అయింది. మిత్తి పైసలు కొంచెం తక్కువ పడ్డాయి. కొన్ని రోజులు ఆగుతావేమని అడుగుదామని వచ్చినాం బావా. ఏంది బావా మీరు మాట్లాడేది? నేను మీకు అప్పు ఎప్పుడు ఇచ్చినా? అసలు ఏంది మిత్తేంది? అసలు ఏంది బావా మీరు మాట్లాడేది? నాకు అర్థమే అవుతలేదు. గదే బావా, మాకు కొంచెం అవసరం ఉండి మీ తమ్ముడిని అప్పు అడిగితే నీ దగ్గర పైసలు అడగచ్చి మాకు ఇచ్చింది కదా, గవాడి గురించి మాట్లాడతాను బావా. వాడు నన్ను ఎప్పుడు పైసలు అడిగిండు, నేను వానికి ఎప్పుడు ఇచ్చినా? అసలు మీరు ఏం మాట్లాడుతారో నాకు అర్థం అయితేనే లేదు. అదే బావా, మేము మీ తమ్ముడిని అప్పు అడిగితే నువ్వు పైసలు ఇచ్చినావు కదా, వాడి గురించే మాట్లాడతాన్నా. వాడు నన్ను రూపాయి అడగలే, నేను వానికి రూపాయి కూడా ఇవ్వలే. వాడే నీ దగ్గర ఏదో విషయం దాస్తుండు బావా. సరే బా, మేము కలుస్తాం మరి. మంచిది. ఇప్పుడే వస్తాను. చెల్లె బాగున్నావరా? మంచిగానే ఉందన్న. బాగున్నారా? అంత మంచిది. మంచిగా రావద్దు. మంచిగా ఉన్నాం అపర్ణ. బావ, నీకు ఇవ్వాల్సిన బాకీ పైసలు అది మిత్తి పైసలు కూడా ఉన్నాయి కదా? కొంచెం సర్దుబాటు కాలేదు. కొన్ని రోజులు ఆగు, మళ్ళా మేము మిత్తి పైసలు మీకు అప్ప చెప్తాం.
మిత్తి పైసలు లేకపోతే ఎట్లన్నా ఈ అసలే ఇస్తాను. అది కాదురా చెల్లి, కొంచెం సర్దుబాటు కాలేదు. మళ్ళీ కాగానే మీది మీకు అప్ప చెప్తా. అన్న ఆ పైసలు తిరుపతి దగ్గర తీసుకొచ్చినాం, అయినా ఆగనే ఆగడు. గిట్లా అప్పుకు తీసుకొని మిత్తే కొడితే ఎట్లా అన్నా? ఆయన దగ్గర మా పరువు పోదా? అంటే మా పరువు తీసడానికే మా దగ్గర పైసలు తీసుకున్నారా మీరు? చెల్లె, మీరు తిరుపతి దగ్గర పైసలు అడగలేదట కదా, మేము ఆయన దగ్గర పోయి వచ్చినాం. అపర్ణ, మిత్తి పైసలు తర్వాత ఇస్తామని తిరుపతి అన్న దగ్గరికి పోయినాం. అసలు మీకు పైసలు వేయలేదట. మీరెందుకు ఇట్లా చేస్తారు మా దగ్గర? మేమేమైనా దూరపోలమా? తోడబుట్టి నన్నలు నిన్ను సాయం కోరత్తే నువ్వు ఇదేనా వాళ్ళకిచ్చిన గౌరవం? అది అన్నా కంగారు పడ. ఏంది అందరేమో బాగా మాట్లాడతాను, మేము ఏం తప్పు చేసినామని మనం నిందిస్తాను. తిరుపతి మాకు పైసలు ఇవ్వలే, ఈ పైసలు మాయే. నా భార్య అన్నదమ్ములైతే మీకు మిత్తి లేకుండా నేను పైసలు ఇవ్వాలా? మీ అవసరానికి మమ్మల్ని బతిలాడితే మిమ్మల్ని ఆదుకున్నాం, ఇప్పుడు మిమ్మల్ని మిత్తాడితే మన శత్రువులకే చూస్తారా? బావా, నువ్వు అంత కోపానికి రాకు. మేము ఉన్న భూమి జాగా అమ్మి అందరు అప్పులు కట్టినాం. మీ సడికి వచ్చేసరికి అసలు మాత్రమే సర్దుబాటు అయింది. 1 సంవత్సరం గడివి బావ, మళ్ళీ మీ మిత్తి మీకు అప్ప చెప్తాం. నట్రాజు, నువ్వు ఎన్ని చెప్పినా నేనా, ఈ పైసలు కూడా మీరు తీసుకోపోరి. మిత్తి పైసలతో కలిపి విత్తనం మిగిరి, లేకపోతే ఈ పైసలు కూడా మీరు ఉంచుకోపోరియా. ఎవరికో దానం చేసిన అనుకుంటా. బావా అట్లా మాట్లాడకు బావా, నువ్వు ఎన్ని చెప్పినా నేనా. ఒక్కసారి మా గురించి ఆలోచించు. అపర్ణ, నువ్వనే చెప్పు అన్న చెప్పు. ఇప్పుడు మిత్తి పైసలు లేవు, వచ్చే సంవత్సరం మొత్తం అప్ప చెప్తాం. ఇప్పుడైతే అసలు తీసుకోమను. ఏంది వద్దు నాయనకి చెప్పేది? మీరు తీసుకొచ్చుకున్న కాడ అందరు గట్టలేరా మిత్తితోని? ఇప్పుడు మా వరకు వచ్చే వరకు మిత్తి లేదని అంటారు. ఇది ఎంతవరకు న్యాయం వదినా? అన్న ఒకటే చెప్తానా, మిత్తి పైసలు ఇస్తేనేమో పైసలు ఇవ్వండి, లేకపోతే మీ బావ అన్నట్టు ఆ పైసలు కూడా మాకు వద్దు, అవి మీరే తీసుకొని పోండి. అవసరానికి తీసుకున్న డబ్బులు పద్ధతి ప్రకారం కట్టాలి. కట్టలేని వాళ్ళు మీరే మనుషులు. ఆడబిడ్డ సొమ్ము తిని మీరేం బాగుపడతారు? కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి. ఛీ! అపర్ణ, చిన్న పెద్ద తేడా లేకుండా నోటికేదో మాట్లాడుతున్నావు. మేము పైసలు ఎగ్గొడతా అంటలేము, తర్వాత ఇస్తా అంటున్నాం. నీకు కావాల్సిన మిత్తి పైసలే కదా, ఆగు. అబ్బా అపర్ణ, తీసుకో. మేము ఆడబిడ్డ సుఖం కోరుకునేటోళ్ళమే కానీ నీ శాపనార్థాలు కోరుకునేటోళ్ళం కాదు. అపర్ణ, ఆడబిడ్డ రుణం తీర్చుకున్నాం, మీరు సంతోషంగా ఉండరు. బావా, అక్క, పారి మనం పోదాం. అవును, మా చెల్లె మా బావ గిట్టెందుకు చేసిందంటావు? నాకేం తెలుసు. ఏమో అన్నయ్య, ఇది చాలా గమ్మత్తున్నది. దాని దగ్గర పైసలు ఉండి కూడా మన దగ్గర మిత్తి దొబ్బడానికి ఇట్లా చేసింది. సరే పారి. ఏందే ఎటు పోతాను? ఇవాళ రాఖీ పండగ కదా, మా అన్నలకు రాఖీ కట్టడానికి పోతానా. నువ్వు కూడా రా, ఇద్దరం పోదాం. ఏందే నేను రావాలనా? ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఏ పండుగ జరిగినా మీ అన్నలు ఒక్క ఫోన్ అని చేసిందానే మనకు. ఇప్పుడు రాఖీ కట్టడానికి ఎగేసుకొని పోతున్నావు, సిగ్గుందాని అసలు నీకు? మీరు ఏమని అనుకోండి, ఆ రోజు మన వల్లనే వాళ్ళు బాధపడ్డారు. ఆ రోజు జరిగిన దానికి ఇప్పటి వరకు నేను ఆ బాధను అనుభవిస్తున్నా. ఇప్పటికైనా నేను మా అన్న వాళ్ళకు రాఖీ కట్టి ఆ రోజు జరిగిన తప్పుని ఈ రోజు నేను సరిదిద్దుతా. అపర్ణ, నా మాట వినకుండా ఈ కడప దాడుతున్నావు. అక్కడ నీకు ఎలాంటి అవమానం జరిగినా ఈ కడపలోకి నిన్ను అడుగు పెట్టనియా. సీను,
నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయంలో మార్పు లేదు. నేను పోయి వస్తా. అపర్ణ, నా మాట కాదని పోతున్నావు. ఈ గడపలోకి నేను అడుగు పెట్టినయ్యా. అన్నా, వదినా, అన్నా, ఎవరమ్మా నువ్వు? వీడికి వచ్చినావు? అన్న దారి పొండి పోతా అంటే తప్పిపోయి మన ఇంటికి వచ్చినట్టుంది అన్న. అదేంటన్నా గట్లంటారు? ఆ రోజు జరిగిన తప్పుని ఈ రోజు సరిదిద్దుకోవడానికి నా భర్తను కాదని ఆ ఇంటి గడప దాటి ఈ ఇంటి గడపలు అడుగు పెట్టినన్నా. అన్న, ఇవాళ రాఖీ పండగ కదా, మీకు రాఖీ కట్టి ఆ రోజు మా వల్ల జరిగిన తప్పుని నేను సరిదిద్దుకుందామని వచ్చిన. ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వరా అన్న? చూడు చెల్లె, రాఖీ కడదామని నీకున్నా కట్టించుకుందాం మన మా మనసులున్నా ఆడబిడ్డ కట్నం వేయడానికి ఈ ఇంట్లో ఇంకో బంగారు మంగళసూత్రం లేదా? అన్న, నన్ను క్షమించండి. నేను అజ్ఞానంతో డబ్బు మనంతో పెద్ద తప్పు చేసిన. తోడబుట్టిన బంధం కంటే డబ్బే ఎక్కువ అనుకున్నా. ప్లీజ్ అన్న, ఈ ఒక్కసారి నన్ను క్షమించి నన్ను రాఖీ కట్టనివ్వండి. చూడు చెల్లె, సెంటిమెంట్ మాటలు ఇక్కడ మాట్లాడకు. ఆ రోజు వదిన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని మిత్తి కింద నీ చేతిలో పెట్టినప్పుడు నీ మనసు కరగలేదు. బావతో కలిసి మా పరువు తీసినప్పుడే మన మధ్యలో బంధం తెగిపోయింది. వదిన, ఈ తాళి చూసిన ప్రతిసారి నాకు ఉరితాడు లెక్కన అనిపించింది. తాళి నా చేతిలో పెట్టినప్పటి నుంచి మా ఇంట్లో ప్రశాంతత లేదు. మనుషులను ఎలా మారుస్తుందో నాకు అర్థమైంది. నా తప్పు నేను తెలుసుకున్న వదిన. ఇంటి పైసల కోసం వదిన మెడల తాళి తీసుకుంటావా అని నా మనస్సాక్షి నన్ను ప్రతిరోజు ప్రశ్నించింది. లోకంలో ఏ చెల్ల చేయ తప్పు నేను చేసిన. వదిన, నన్ను క్షమించు అన్నా. అపర్ణ, ఏంద్రా ఇది చిన్న పిల్లలాగా? ఊకో. చెల్లె, నీ మీద నాకు కోపం ఉండొచ్చురా, కానీ నిన్ను శాశ్వతంగా దూరం చేసుకునేటువంటి మనుషులం కాదు. నువ్వు మిత్తి పైసలు అడిగినందుకు నేను బాధపడలేదురా, కానీ మన రక్త సంబంధానికి నువ్వు వెలకట్టావు చూడు, అక్కడ మా అందరికి బాధ అనిపించింది. అయినా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అది చాలా. అపర్ణ, బాగా కూడా వచ్చింది. రా బావా. నటరాజు, రాజు, మేము పెద్ద తప్పు చేసినాం. మీరు మాకు చేసిన సహాయం ఎవరు చెప్పుకోకపోతారు. ఎమ్మెల్యే ఇచ్చిండు. ఏంది, నీకు ఎమ్మెల్యే ట్రాక్టర్ ఇప్పించిండా? గంత లేదురా, మీ బామ్మర్దులకు అత్తనే నాకొద్దు మా బావకి సారు అని ఎమ్మెల్యేని బతిలాడి నీ పేరు మీద రాపిచ్చిండ్రా. అది నేనున్నా అక్కడ. 10 లక్షల ట్రాక్టర్ రాది. బామ్మర్దులకు అత్తే మా బావ మంచిగా ఉండాలని నీకు ఇప్పిస్తే నువ్వు అపార్థం చేసుకుంటున్నావు ఏంద్రా వాళ్ళను? నిజమేనే, నేను వాళ్ళను అపార్థం చేసుకున్నా. మీరు సహాయం కోరత్తే మా స్వార్థం మేము చూసుకున్నాం, మిమ్మల్ని బాధ పెట్టినాం. అక్క, పెద్ద మనసుతోని మమ్మల్ని క్షమించరు. అదేది బావా, బావా నువ్వు మా ఇంటి అల్లుడు, వాళ్ళ క్షమించవని మాట్లాడద్దు, మాకు బాధ అనిపిస్తుంది. అయినా కుటుంబం అంటే మంచి చెడు జరుగుతూనే ఉంటాయి, అవన్నీ మనసులో పెట్టుకోకు బావ. చెల్లె, మాకు రాగి ఆడుతూ బా. రా బా.